లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న ట్రైనీ ఐపీఎస్ అధికారి ఉదయ్ కృష్ణారెడ్డి పరారీలో ఉన్నట్లు తెలుస్తోంది. 2 రోజులుగా నోటీసులు ఇచ్చేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నా ఉదయ్ ఆచూకీ తెలియడం లేదు. దీంతో ఉదయ్ ఆచూకీ కనిపెట్టేందుకు ప్రత్యేక దర్యాప్తు బృందాలను ఏర్పాటు చేశారు. లైంగిక ఆరోపణలు ఎదుర్కొంటున్న ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి పరారీలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా క్రైమ్ కరెస్పాండెంట్ ప్రవీణ్ అడిగి తెలుసుకుందాం. ప్రవీణ్, ట్రైనీ ఐపీఎస్ అధికారి పైన లైంగిక వేధింపులకు పాల్పడ్డటువంటి మరొక ట్రైనీ ఐపీఎస్ అధికారి ఉదయ్ కృష్ణ రెడ్డి ప్రస్తుతం పరారీలో ఉన్నాడు. అతని కోసం పోలీసులు అయితే మాత్రం స్టేట్మెంట్ రికార్డ్ చేయడానికి ప్రయత్నం చేసినప్పటికీ కూడా అందుబాటులో లేకపోవడంతో ప్రస్తుతం పరారీలో ఉన్నాడు అనేది పోలీసులు చెప్తున్నటువంటి మాట. ఎందుకంటే 2 ప్రాంతాల్లో 2 అడ్రస్లు ఉన్నాయి. ఆ 2 అడ్రస్లకు వెళ్లి అతని యొక్క స్టేట్మెంట్ రికార్డ్ చేయాలి. మరోవైపు విచారణకు సహకరించాలంటూ కూడా నోటీస్ ఇచ్చేందుకు హైదరాబాద్ పోలీసులు ప్రయత్నం చేశారు. కానీ ఉదయ్ కృష్ణారెడ్డి లేకపోవడంతో ప్రస్తుతం పరారీలో ఉన్నాడనేది ప్రస్తుతం పోలీసులు చెప్తున్నటువంటి మాట. ఎందుకంటే సూసైడ్ అటెంప్ట్ చేసిన తర్వాత తను అపస్మారక స్థితిలోకి వెళ్ళడం జరిగింది. కానీ వైద్యులైతే మాత్రం అది సూసైడ్ కాదు, తను ఎక్కువగా డ్రింక్ చేయడం వల్ల, మద్యం సేవించడం వల్ల అపస్మారక స్థితిలోకి వెళ్ళాడు. దాని తర్వాత 2 రోజుల తర్వాత కోలుకోవడం, తర్వాత డిశ్చార్జ్ అయ్యాడు. కానీ ఈలోగా ఉదయ్ కృష్ణారెడ్డి అయితే మాత్రం తనపై నమోదైనటువంటి ఎఫ్ఐఆర్ ను క్వాష్ చేయాలంటూ తెలంగాణ హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. ఆ క్వాష్ పిటిషన్ పైన రేపు ఉదయం 10:30 విచారణ జరుగుతుంది. అయితే హైకోర్టులో ఏదో ఒక డైరెక్షన్స్ వచ్చిన తర్వాత ఉదయ్ కృష్ణారెడ్డి అందుబాటులోకి వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. అప్పటి వరకు తను పరారీలో ఉన్నాడనేది మనకు వచ్చినటువంటి సమాచారం. అయితే వారి కుటుంబ సభ్యులుగా వారి సన్నిహితులు, మరోవైపు ఇక్కడ హైదరాబాద్ లో ఉన్నటువంటి వారి స్నేహితుల ఇళ్లలో కూడా పోలీసులు ఆరా తీసినప్పటికీ కూడా ఉదయ్ కృష్ణారెడ్డి లేడనేటువంటి అంశాన్ని ప్రధానంగా వాళ్ళు చెప్తున్నటువంటి అంశం. మరోవైపు 2 అడ్రస్లకు సంబంధించి కూడా సమాచారం తీసుకున్నప్పటికీ కూడా అక్కడ కూడా లేకపోవడంతో ప్రస్తుతం అతను పరారీలో ఉన్నాడనేది ప్రస్తుతం పోలీసులు అయితే స్పష్టం చేస్తున్నారు. రైట్, థాంక్యూ ప్రవీణ్.